హాయ్ ఫ్రెండ్స్, RC16 రామ్ చరణ్ మూవీలో మరో హీరోయిన్ అయితే ముందే లీక్ అయిన అసలైన సర్ప్రైజ్ అయితే ఉందట. సో ఈరోజు వీడియోలో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, టాలీవుడ్లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్యకాలంలో వరుసగా ఇట్ల మీద ఇట్లు కొడుతూ ఫుల్ ఫామ్తో సత్తా చాటుతున్న చరణ్ ఇప్పుడు వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఫుల్ బిజీగా అయితే గడుపుతున్నాడు. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు అయితే నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు. ఇక ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు సన్తో మరో భారీ ప్రాజెక్టును లైన్లో అయితే పెట్టేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా క్రీడా నేపథ్యంతో రాబోతుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో హీరో రన్నర్గా నటిస్తాడని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక హై రేంజ్ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో హీరోయిన్గా అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె అయితే తీసుకున్నారు. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో సైతం ఆమె భాగమైంది. ఈ నేపథ్యంలో ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లయితే తాజా న్యూస్ అయితే లీక్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మాళవిక మోహన్ కూడా నటిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇందులో ఆమె పాత్ర ఎవరు ఊహించిన విధంగా ఉండబోతుందంట. సినిమాలో ఈ రోల్ సర్ప్రైజింగ్గా ఉంటుందని అయితే అంటున్నారు. అందుకే ఆమె పాత్ర గురించి యూనిట్ సీక్రెట్గా ఉంచిందట. కానీ తాజాగా న్యూస్ బయటికి రావడంతో ఈ మూవీపై హైప్ అయితే పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రూపొందిస్తున్న ఈ సినిమా దాదాపు 400 కోట్ల బడ్జెట్తో రూపొందనుందంట. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకటేష్ సతీష్ కేలార్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీకి మైత్రి మూవీ మేకర్స్తో పాటు సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా అయితే వ్యవహరిస్తున్నాయి. దీనికి ఏఆర్ రెహమాన్ అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. సో చూద్దాం మరి. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.